టీటీడీ తరహాలో యాదిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాదు బయట 1000 ఎకరాల కొత్త జూ పార్క్, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం, హెల్త్ ఈకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, ఫోర్త్ సిటీలో నిర్మించే హెల్త్ టూరిజం అభివృద్ధి, స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు. యాదగిరిగుట్టలో టెంపుల్ బోర్డు కాఫీ కొట్టిండు గురువుది. గురు అట్లా అంటాడు, శిష్యుడు కాపీ కొట్టిండు. నేను కూడా అర్చకులకు వాళ్ళకి అందరికి పెంచుతా అంటే కాపీ కొట్టినట్టు అవుతుంది. కాపీ జిరాక్స్ అని అంటారు, అర్థం చేసుకో అని చెప్పుంటారు. మళ్ళీ ఏం చేయాలి? యాదగిరిగుట్ట ఉంది కదా, ఆడ పోదాం, ఆడ పోయి టీటీడీ లెక్క చేస్తామని చెప్తాం. ఏమవుతుంది దాంతో? అరే ఫస్ట్ అయితే ఆట మొదలవుతుంది కదా, అప్పుడు ఏం చేద్దాం? అక్కడ పోయిన తర్వాత ఎవరైతే నాన్ హిందూస్ ఉంటారో వాళ్ళందరికీ లేదని చెప్తాం. మెల్లమెల్లగా వస్తాం, డైరెక్ట్ కాపీ కొట్టినట్టు ఉండొద్దు, జిరాక్స్ లెక్క ఉండొద్దు ఇట్లా అని చెప్పి రేవంత్ అన్న చెప్పంగానే గురువు వాళ్ళ నిన్న చేయగానే గురువే అన్న, గురువే. అర్థమైందా? మీకు ఆ సామర్థ్యం లేదని నేను అన్నా, కాకపోతే ఆలోచన మీరు చేద్దామనన్నా మీ జాతి గాంధీ చేయనియాడు. ఆహా నువ్వు అట్లెట్లా ముస్లింల మీద యాక్షన్ తీసుకున్నావు? మనము పాస్టర్లకు ముస్లిం మౌల్వీలకే జీతాలు పెంచాలి. మనము హిందూ సమాజ పండితులకు, వేద పండితులకు, నాయ బ్రాహ్మణులకు మనం ఏం చెయ్యొద్దు. ఎందుకు అని అంటే అది మన పార్టీ సిద్ధాంతం. ముస్లిం ఓటు బ్యాంకు మనకు కంచుకోట, అదే మనకు కవచ కుండలం. కరెక్టా కదా రేవంత్ అన్న? ఇంకోటి ఏదో అన్నాడు, హైదరాబాదు బయట 1000 ఎకరాల కొత్త జూ పార్క్. అమ్మ కొత్త జూ పార్క్ ఎందుకు లేకడతా? ఇప్పుడు కొత్తగా వచ్చింది కానీ వింత జంతువులు అన్నీ ఇలా ఇవి వదిలేగా, నేను ఇక మాట్లాడదలుచుకోలే. కానీ అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. ఇవాళ కీసరగుట్ట అని మాట్లాడుతున్నావు, యాదగిరిగుట్ట అని మాట్లాడుతున్నావు. మళ్ళీ కోస్గిలా ఆ టెంపుల్ ల్యాండ్ తీసుకొని పోయి కాలేజీకి దారాదత్తం చేసింది మీరే. డోంగ్ రాజకీయాలు ఎందుకు చేస్తావు రేవంత్ అన్న? సీతారాంపూర్ 1145 acres ఆఫ్ ల్యాండ్ టీఎస్ఐఏసి కబ్జా చేసింది కేసీఆర్ హయాంలా. ఓడయ్య జాగిరం చేసింది, గడపరదించి కదా. 22,000 ఎకరాలకు ఇప్పటిదాకా పాస్బుక్లు చక్కగలేవు దేవాలయ భూములకు. మళ్ళీ దాని మీద మాట్లాడు కదా. దేవాలయ భూములను కంప్లీట్గా హైడ్రా కిందికి తీసుకో కదా. ఇగో ఇది మోతబరి మాట, ఇది మొగోడు మాట, ఇది మునగోడు మాట. ఇవి చేస్తే సీఎం లెక్క మాకు నిలబడతావు. లేకపోతే ఇవన్నీ ఢోంగ్. అరవింద్ కేజ్రీవాల్ని మించిపోతారు మీరు ఇక రాను ఢోంగుల. ఇది మీరు గుర్తుపెట్టుకోరు రేవంత్ అన్న. మొత్తం అంతా ఈలదే ఉంటుంది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. ఆయనకు డబ్బే ఇష్టం ఉండదట సీతక్క, ఆయనకు డబ్బే ఇష్టం ఉండదట. మీరు ఆయన మీద డబ్బు అంట కడతారు ఏందాక మా కేసీఆర్ మీద పాపం. ఓఎస్సీకో న్యాయం, ఇతరులకో న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే? బండి సంజయ్. బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదని వ్యాఖ్య. మీరు మళ్ళొకసారి మాట్లాడి అది అనవసరంగా నిజం చేయకుర్రి, బండి సంజయ్ అది లైట్ తీసుకోర్రి. ఇప్పుడు కేవలం సల్కం చెరువే కాదు, నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం గుర్తు చేస్తున్నా అంటే వాసవి కూడా FTLనే కట్టిండ్రు, అమీన్పూర్ కూడా అట్లనే ఉన్నది. వీటి మీద కూడా చర్యలు జరగాల, వీటి మీద కూడా చర్చ జరగాల. సికింద్రాబాద్లో కూడా ఆ రసూల్పుర ఏరియాలో ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుది కూడా జరగాల. ఆడ మొత్తం కట్టి పడేసిరు ఏడికాడికి. మంచిర్యాలలో కూడా ఒక చెరువు ఉంటుంది, దాన్ని ముంచేసిరు మొత్తం ఏడికాడికి. కోఆర్డినేట్స్ పెడతా, మీరు దాని మీద ఫోకస్ చేస్తలేరేమో. మా దగ్గర మొత్తం ఫోకస్ ఉన్నది. హైడ్రా, రామంతపూర్ ఒకటి ఉన్నది, ఉప్పల్ చెరువు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. సీన్ సితారా ఏందనంటే మీరు షురువు పెడతారు, మేము దాన్ని నడుపుతూనే ఉంటాం. యాత్ర జబ్ లంబా హో తో కభీ రుక్కే పీచే ముడనే కా ఆవశ్యకత హై. నేను అనలే, నా నీలమేఘ శ్యాముడు నా పరంధాముడు నాకు నేర్పించిండు యాత్ర. హైడ్రా యాత్ర చాలా పెద్దది. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో, ఎమ్మెల్యే సర్కారోడా కాదాడా, ఏ బండ్ల బుల్డోజర్ తెస్తావు కొడుకో, హైడ్రా సక్కనోడా అని చెప్పి మాట్లాడతాం. డోజర్ వెనక డోజర్ పెట్టి ఏ డోజర్ తెచ్చి నువ్వు కుటకాడు ఉన్న బిల్డింగ్ కూలగొడతావు సర్కారోడా అని పాట పాడతాం. పొద్దుగాల మీకు భస్మాసుర అస్త్రం ఎట్లుంటుందో పరిచయం చేస్తాం.